హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. మేమైతే 3 days బ్యాక్ జాక్ F5 స్వింగ్ మిషన్ తీసుకున్నాము. అది అన్బాక్సింగ్ చేస్తున్నాము అండ్ టెక్నీషియన్స్ కూడా వస్తారంట. ఫిట్టింగ్ అంతా చేసేసి డెమో అనేది ఇస్తారని చెప్పారు కంపెనీ వాళ్ళు. మేమైతే UME కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్లో తీసుకున్నాము. సికింద్రాబాద్ పంచశీల టవర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. మిషన్ ప్రైస్ వచ్చేసి 24,000 పడింది. అండ్ అక్కడైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది అండ్ ఆల్సో జరీ వర్క్ మిషన్ ఉంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసి 2,80,000 ఉంది అండ్ జరీ వర్క్ వచ్చేసి 3,85,000 ఉంది. అది విత్ 10% డిస్కౌంట్ అంట ఆ రోజుకి. లేకపోతే జరీ వర్క్ది 4 lakhs ఉంటుందంట. టెక్నీషియన్స్ అయితే ఇద్దరు వచ్చారు, ఇద్దరు స్టార్ట్ చేశారు ఫిట్టింగ్ చేయడం మెషిన్ని. సో మేము మెషిన్ తీసుకున్న నెక్స్ట్ డేనే రావాలి వాళ్ళు, కానీ ఇందులో ఒకరికి ఫీవర్ వచ్చిందంట. సో ఆఫ్టర్ 3 days వచ్చారనమాట. వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. సో ఎలానో అలా మేనేజ్ చేశాను అనమాట. మిషన్ స్టాండ్ అయితే ఫిట్ అయిపోయింది. సో మనకు తొక్కడానికి పెడల్ అనేది ఫిక్స్ చేస్తున్నారు విత్ మోటార్. సో ఫిక్స్ అయిపోయింది. మిషన్ని మళ్ళీ మంచిగా తిప్పుతున్నారు. మిషన్ గడ్డ కింద స్టాండ్ అయితే ఫిట్ చేస్తున్నారు. మనం పాత మిషన్స్లో అయితే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, అందులో ఆయిల్ వేసుకునే వాళ్ళము. కానీ ఇందులో అయితే ఈ సిల్వర్ది బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో పోసుకోవాలి మొత్తం 1/2 liter ఆయిల్ ఒకేసారి. నెక్స్ట్ అయితే థ్రెడ్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఫిట్ చేస్తున్నారు మిషన్ మీద. విషు చూడండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆడుకుంటున్నాడు వాళ్ళు టెక్నీషియన్స్ మిషన్ ఫిట్ చేస్తుంటే. థ్రెడ్స్, పైపింగ్ థ్రెడ్స్ పెట్టుకునే స్టాండ్ అయితే ఫిట్ అయిపోయింది. సో మిషన్ని పక్కకు జరుపుకొని ఓన్లీ గడ్డ పెట్టుకుంటే అయిపోతుంది. అది అయితే 32 kgs ఉంది. అసలు ఒక్కరైతే లేపడానికి అస్సలు పాసిబుల్ కాదు, వాళ్ళు ఇద్దరు కలిపి లేపారు. మనం మిషన్ పాదం లేపడానికి కింద ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ని ఫిట్ చేస్తున్నారు. ఓకే, మనం లెగ్తో రైట్ సైడ్ కంటే పైన పాదం అనేది లేస్తుంది. మిషన్ అయితే సెట్ అయిపోయింది, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే ఒకసారి రన్ చేసి చూడాలి. అక్కడ లైట్ ఆన్ చేసుకోవచ్చు అవసరం ఉంటే, లేదంటే లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో పింక్ కలర్లో పీ సింబల్ కనిపిస్తుంది కదా, అది స్పీడ్ని
కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇప్పుడు థ్రెడ్ ఎలా పెట్టాలి అనేది డెమో ఇస్తున్నాడు మనకైనా. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్, ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. మనకు 2 టైమ్స్ మనం కూడా స్టిచ్ చేసామనుకోండి మిషన్ మీద, మనకు అలవాటు అయిపోయింది. ఫైనల్గా మిషన్ అయితే డెమో ఇచ్చేశారు, వాళ్ళైతే వెళ్ళిపోయారు. మంచిగానే రన్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే కంపెనీ నెంబర్కి కాల్ చేయమన్నారు. సో మేమైతే కొత్త మిషన్ కాబట్టి నేను కొబ్బరికాయ కొట్టాను. విషుతో కూడా దండం పెట్టించాము. విషుతోనే ఫస్ట్ మేమైతే స్విచ్ ఆన్ చేయించాము. వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, స్విచ్ ఆన్ చేశాడు. నేనైతే మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసి చూసాను ఎలా వస్తుంది కుట్టు అని. సో పర్లేదు, మంచిగానే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను స్టిచ్ చేసే కొత్త డిజైన్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.